శ్రావణ మాసంలో ముత్తైదువులు జరుపుకునే వైభవలక్ష్మి వ్రతం. ఈ వైభవలక్ష్మి వ్రతంలో బ్రాహ్మణ ముత్తైదువుల్ని 9 మందికి ప్రత్యేకమైన వాయినాలు ఇవ్వడం జరుగుతుంది. 8 మంది ముత్తైదువుల్ని అష్టలక్ష్ములుగా, ఒక ముత్తైదువుని వైభవలక్ష్మిగా భావన చేసి 9 మందిని కూర్చోపెట్టి అందరికీ అర్ఘ్యపాద్యాదులతో తాంబూలములతో సత్కరించడం జరుగుతుంది. ఆ అష్టలక్ష్ములు వైభవలక్ష్మి స్వయంగా వచ్చినట్లుగా భావన చేసి వారికి భక్తి శ్రద్ధలతో వాయినాలు సమర్పిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. వైభవలక్ష్మి మొదటిగా వచ్చింది. ఆ తర్వాత అష్టలక్ష్ములు కూడా ఒక్కొక్కరుగా ఇంటి లోపలికి ఆవాహన చేయడం అంటే పిలిచారు. పంతులు గారు ఆ మంత్రాలు చదువుతూ దగ్గరుండి ఈ వ్రతాన్ని చాలా చక్కగా జరిపించారు. ముందుగా కలశం పెట్టి అమ్మవారికి పూజ కార్యక్రమం అంతా కూడా ముగించి ఆ తరువాత అమ్మవారికి చేయాల్సిన సకల ఉపచారాలను చేసి అమ్మవారి రూపు, కాసు ఇవన్నీ కూడా కలశంలో పెట్టి అన్ని విధాలుగా వైభవలక్ష్మి వ్రతము ఏ విధంగా చేయాలి అంటే వ్రత కథ అనేది కూడా ఉంటుంది. ఆ కథలు చదివి వినిపించి మొత్తం శాస్త్రోక్తంగా ఆ పూజా విధానం అంతా చేయించిన తరువాత ఈ విధంగా ఒక్కొక్క లక్ష్మిని ఇంటిలోనికి పిలిచి కూర్చోబెట్టి వారికి వాయినాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి, చక్కగా 9 మంది బ్రాహ్మణ ముత్తైదువులకి ఈ విధంగా వాయినాలు సమర్పించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారన్నమాట. ధైర్యలక్ష్మి ఆజ్యం సమర్పయామి. 3 సార్లు తీసుకోండి. ఆజ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ చేయగలుగుతాం. గంధము పొట్టి అమ్మ. గజలక్ష్మి అర్ఘ్యం సమర్పయామి, ఆజ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. గంధము పొట్టి అమ్మ. శ్రీమన్నారాయణ సంతానలక్ష్మి, సంతానలక్ష్మి, సంతానలక్ష్మి. సంతానంతో ఏది సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. నెక్స్ట్ విజయలక్ష్మి, ఇక్కడ ఇది తీసేస్తే ఆజ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. ధనలక్ష్మి ఇదిగోండి, ఈ విధంగా ఆదిలక్ష్మి మొదలుకొని ధనలక్ష్మి వరకు వైభవలక్ష్మి, మిగతా అష్టలక్ష్మి ఒక్కొక్కరినిగా ఈ విధంగా పిలిచి వాళ్ళందరికీ కూడా మర్యాదలు చేయడం జరుగుతుందన్నమాట. చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన వ్రతం ఇది. ఎందుకంటే అష్టలక్ష్ముల్ని వైభవలక్ష్మి వ్రతంలో ఒక్కసారిగా మనం చూసిన ఆనందం కలుగుతుంది.
యద్భావం తద్భవతి అని పెద్దలు చెప్పి ఉన్నారు కదా. మనం ఎంతగా భావన చేస్తే అంతగా మనం ఫలితాన్ని పొందవచ్చు. వచ్చిన వారిలో ఆ లక్ష్మీదేవిని మనం చూసి స్వయంగా ఆ అమ్మవారికే మనం ఈ సేవలన్నీ చేస్తున్నాము అన్న భావనతో చేసినప్పుడు నిజంగా మనకు ఆ మహాలక్ష్మి కటాక్షం అనేది తప్పక కలుగుతుంది అని ఈ వ్రతం చూసినప్పుడు మనకి ఆ భావన అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ 3 ధాన్యలక్ష్మి ఇచ్చినమ్మ వారినం అట్లా నెక్స్ట్ ధైర్యలక్ష్మి దేవి వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత లక్ష్మి జయపాలయ మాం. ఇచ్చినమ్మ వారినం నెక్స్ట్ గజలక్ష్మి మహిళలందరూ కలిసి చాలా ఆనందంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. చాలా సరదాగా ఆనందంగా నవ్వుకుంటూ ఒకవైపు భక్తితో ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. అక్కడ ఒక్కొక్కరు కూడా ఆ అమ్మవార్లని ఆవాహన చేస్తూ వాళ్ళకి నమస్కారం చేస్తూ వాయినాలు సమర్పిస్తూ ఉన్నప్పుడు నిజంగా అక్కడ అమ్మవారు వచ్చి ఆ వాయినాలు అందుకుంటుందా అన్న భావన అనేది మనకి ఆ భక్తి భావనతో చూసినప్పుడు తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా మహిళలందరూ కలిసి ఒక దగ్గర చేరినప్పుడు సరదాగా నవ్వుకోవడము, ఒకళ్ళకొకళ్ళు ముచ్చట్లు చెప్పుకోవడము, ఈ విధంగా ఏ పూజా కార్యక్రమం అయినా సరే అందరూ చేరి కలిసిమెలిసి చేసుకున్నప్పుడు ఆ ఆనందం సంతోషం అనేవి ఉంటాయి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యంతో పాటు ఆనందం కూడా. ఈ పూజల్లో ఆ సంతోషం అనేది ఉంటుంది. అష్టలక్ష్ములకు వైభవలక్ష్మికి వాయినాలు ఇచ్చే కార్యక్రమం పూర్తయిన తరువాత అందరూ కలిసి వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ కలిసి లలితా సహస్రనామ పారాయణ చేశారు. అదేవిధంగా మణిద్వీప వర్ణన చదివారు, కనకధార స్తోత్రాన్ని చదివారు, ఇంకా అమ్మవారి పాటలను పాడుకున్నారు, చక్కగా భజన చేశారు. ఈ శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం జరిగినది ఈ వైభవలక్ష్మి వ్రతము. చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకున్నారు. మహిళలందరికీ కూడా తాంబూలాలను ఇచ్చి సత్కరించారు, అందరికీ ప్రసాదాలను పెట్టారు. చాలా సంతోషంగా ఇలాంటి కార్యక్రమాలను మహిళలందరూ కలిపి జరుపుకోవడం ద్వారా ఆరోగ్యం కూడా అందరికీ చేకూరుతుంది. అదేవిధంగా మనసు ఉల్లాసంగా ఉండి ఆ సంతోషంతో మనం సంతోషంగా ఉంటున్నాం కాబట్టి మన కుటుంబాన్ని అదేవిధంగా పక్కన వాళ్ళని కూడా మనం సంతోషంగా చూసుకోగలుగుతాము. కాబట్టి ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా పెద్దలు మన సంస్కృతిలో ఏదైతే ఇచ్చారో వాటిని ఇలా జరుపుకోవడంలోనే ఎంతో ఆనందం అనేది ఉంది. అదేవిధంగా ఇలా సత్సంగాల్లాగా అందరూ కలిసి చదువుకోవడము, మంచి స్తోత్రాలు, భజనలు, పాటలు ఇవన్నీ చదువుకుంటూ ఉన్నందువల్ల భక్తి మనలో పెరుగుతుంది. అదేవిధంగా అందరితో కలివిడిగా సంతోషంగా ఉన్నట్లుగా ఉంటుంది. చక్కగా ఇలాంటివన్నీ జరుపుకుంటూ ఉండడము, నలుగురిని పిలిచి చేసుకోవడము అనేది మన సంస్కృతిలో అందుకే పెద్దలు మనకు అందించారు. చూడండి, అంతా కార్యక్రమం అయిపోయినాక చివరిగా అమ్మవారికి హారతి అనేది చేస్తూ ఉన్నారు. హారతి తర్వాత పుష్పాంజలి కూడా చేశారు. చక్కగా మంచి మంచి పాటలతో హారతినిచ్చారు అమ్మవారికి.
చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరముతో కాపాడే జననీ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరముతో కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై రవ్వల తలుపుల కలరాజుల కర్పూర హారతి రవ్వల తలుపుల కలరాజుల కర్పూర హారతి సకల తరణ శరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద సర్వమంగళ శివజ్యోతి సర్వకామద కార్తికం ఉదయం చాభిలోముఖం అధో నిష్ఠావిజన్యాస్తు నాభ్యాముపరితిష్టతే జ్వాలమానాకులం భాతి విశ్వసాయితనం మహత్ సంతతకం శిలావిత్కులం భక్త్యా ఘోరదన్నిభం భక్త్యాంతిరకం ఘోష్మం తస్మిన్ సర్వమిలో తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాక్షర్విశ్వతోముఖః శోక్రపుత్రమజన్నిష్టన్నాహారమజరక్షమిః క్రియగోధ్వమదసాయి రశ్మయత్తత్వతం తదా స్వంతాపైతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వగ్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతోయలమధ్యష్ణా విద్యుల్లేకేమభాస్వరः నీవారశోకమత్వంతి పీతాభాత్వस्य నోపమా తస్యాः శిఖాయా మధ్యే పరమాత్మం వ్యవస్థితः ब्रह्म सजभगतकर्षेन्द्रसोक्षर परमस्वराट् ओम राजाधिराजाधिपतव्यसाहिने नमो वयं वैश्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणवो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मः ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरो नमः अंतःसरति भूतेन गुहायां विष्णुमूर्तितो तम निज्ञेत्वं वषट्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः सुन्दराम आपोत्योधीरसो अमुदं ब्रह्मावोद्भवस्वरो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्री वैभव लक्ष्मी देवी देवताभ्यो नमः सायंकाल समये दिव्य पादारविंदयोः दिव्य सुवर्ण मंत्र पुष्पं समर्पयामि अंदर వచ్చి అక్కడ పుష్పాలు పాదాల దగ్గర వేయండి పద్ధతి పాటించాలి నువ్వు